ఎవరో ఎక్కడ స్థలం దొరకనట్టు వచ్చి వచ్చి మీ కాంపౌండ్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోతున్నారు. ఎంత ధైర్యం ఉంటే మా బావ చేయి పట్టుకుంటావే? చూడమ్మా, ఆదిత్య నా మేనల్లుడు, అన్ని విధాలా ఉన్నవాడు. అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అన్నయ్య హలో అన్నయ్య. అమ్మా దీప్తి. అన్నయ్య, ఇంత రాత్రి ఫోన్ చేసావేంటి? నువ్వు గుర్తొచ్చావు, మాట్లాడాలనిపించింది. నిజం చెప్పు, మందు తాగావా? తప్పలేదు. ఏదో భయం, ఒంటరితనం. ఈ బలహీనతకి దగ్గరైతేనే బలం వస్తుంది. ధైర్యం కూడగట్టుకోగలుగుతున్నాను. ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? నీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తోంది. లేదమ్మా, అంత భయపడాల్సిన పని లేదు. నాకు వెంటనే నిన్ను చూడాలనిపిస్తోంది. నేను బయలుదేరి వచ్చేస్తాను. వద్దమ్మా, ఆ పని మాత్రం చేయొద్దు. వస్తే ఇద్దరం ప్రమాదంలో పడతాం. ఏంటన్నయ్య, ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండొచ్చు కదా. కాలం కలిసొచ్చేదాకా ఇలా కాలం గడపాల్సిందేనమ్మా. లేదన్నయ్య, నాకెందుకో నిన్ను వెంటనే. వద్దంటున్నాను కదా, నా మాట విను. వీలైనంత త్వరలో నువ్వు నేను కలిసి ఉండే ఏర్పాటు చేస్తాను. సరే అన్నయ్య, కానీ మందు తాగొద్దంటావు. నేను దానికి బానిసై తాగట్లేదమ్మా. పాత పెళ్ళి ఊకి అది బయటికి రాకుండా అదివి పెట్టే ప్రయత్నంలో సరేనమ్మా, ఉంటాను. సరే అన్నయ్య, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. ఓకే, ఈవినింగ్ కలుద్దామని చెప్పండి. ఉంటాను. ఏంటి నాన్న ఇది? ఎంతకాలం ఇలా? దేని గురించి మాట్లాడుతున్నావు? నా సంసారం గురించి. నా భార్య కూతురు ఒక చోట, నేను ఒక చోట. తను శపథం చేసి వెళ్ళింది కదా, భర్తగా నువ్వు నచ్చచెప్పి తీసుకురాకపోతే నేనేం చేయనురా? చాలాసార్లు వెళ్ళాను,
కానీ తను ఒక్క మెట్టు కూడా దిగి రావటం లేదు. ఆ, పోనీ నన్ను వెళ్ళరమంటావా? ఎవరెళ్ళినా అంతేనన్నా. తనని ఏదో ఒక వంకతో ఇక్కడికి వచ్చేలా చేయాలి. వచ్చాక రాజీ కుదర్చాలి. ఏదో ఒక వంకంటే ఏ పూజో వ్రతమో అని పిలవాలి. అలా అయితే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఏంటి, నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెళ్ళంటే వేరే కాదురా, షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తా? ఆ, ఇదేదో బాగానే ఉంది. పద, మాతృశ్రీని సరే అనిపించి రాధని ఇక్కడికి వచ్చేలా చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యు ఆర్ వెరీ పంక్చువల్. టైం సెన్స్ బాగా ఉందే. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. ఆ, ఉంటే ఉందిలే గాని అమ్మగారి దగ్గర చూపించుకో, చిక్కుల్లో పడతావు. నా జాగ్రత్తలో నేనుంటాను. ఒక్క నిమిషం కాఫీ తెస్తాను. ఓకే. అమ్మాయి నిలదొక్కునేలాగే ఉందిరా. నాకు అలాగే అనిపిస్తుంది నాన్న. ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో బాగా తెలుసు. పద నాన్న, అమ్మ దగ్గరికి వెళ్దాం. సరే, అమ్మాయి కాఫీ తెస్తానంది కదా, తాగేసి ఫ్రెష్గా వెళ్దాం. కాఫీ తీసుకోండి. ఆదిత్య కూడా కాస్త కాఫీ అమ్మ, తలనొప్పిగా ఉన్నట్టుంది. అదే పనిగా రుద్దుకుంటూనే ఉన్నాడు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. కాఫీ. పెద్దమ్మ గారికి నమస్కారం. కాఫీ తీసుకోండి. వచ్చావా? కాఫీ తర్వాత, ముందు మసాజ్ సంగతి చూడవే. ఒక్క నిమిషం, మీరు కాఫీ తాగుతూ ఉండండి. నేను వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొస్తాను. పద నాన్న, అమ్మ దగ్గరికి వెళ్దాం. సరే వెళ్దాం పద. ఆదిత్యబాబు అక్కడ ఉన్నాడు. ఈ పిల్ల ఇప్పుడు పైకి వెళ్ళిందేంటి? ఏమో అదే నాకు అర్థం కావడం లేదు. ఈ టైంలో ఈ పిల్ల పైకి ఎందుకు వెళ్ళిందో. ముందేమో 4 కప్పులు కాఫీ తీసుకెళ్ళింది, ఇప్పుడేమో 2 గ్లాసులు మజ్జిగ తీసుకెళ్ళింది. ఎవరికై ఉంటుంది? మజ్జిగ తీసుకోండి. చూస్తే తలనొప్పి తగ్గదు. తీసుకొని తాగండి. నాకొద్దు, అయ్యో దేవుడా, అదేంటి? తాగాలనిపించట్లేదు. పురుగుల మందైతే తాగాలనిపిస్తుందా? ఏయ్, లేకపోతే ఏంటండి? తలనొప్పితో బాధపడ్డమెందుకు? తాగితే తలనొప్పి తగ్గుతుంది కదా. నాకు తలనొప్పి అని ఎవరు చెప్పారు? మీ కళ్ళు చెప్తున్నాయి. పైగా నేను దైవదూతని. తీసుకోండి సార్. సీమ తుపాకీ వస్తుంది, ఇక్కడ ఉండటం మంచిది కాదు. పదండి పదండి. ఏంటి వీళ్ళు? పైకి చూస్తున్నట్టే చూసి నన్ను చూడగానే వెళ్ళిపోయారేంటి? ఏమై ఉంటుంది? ఏవండి, మీకు మీ వాళ్ళంటూ ఇంతమంది ఉన్నారు. ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి. ఎందుకు చచ్చిపోవాలనుకున్నారు?
నేనేమి చావాలనుకోవట్లేదు. మళ్ళీ ఆ ప్రస్తావన తేకు. ఎలా చెప్పింది చాలు, వెళ్ళండి. అది కాదు ఛాయా, నా మాట విను. వినను వినను వినను. వెళ్తారా వెళ్ళరా? అయ్యో అయ్యో అయ్యో, ఏమైంది? ఎందుకు అమ్మగారిని అంత పెద్దగా అర్పించారు? మేము చిన్న మాటే అన్నాం, మీ అమ్మగారే పెద్దగా అరిచారు. వారి ఆరోగ్యం బాగోలేదని తెలుసు కదా. చిన్నదైనా పెద్దదైనా బీపీ పెంచే మాటలు ఎందుకండి? అసలే పువ్వులా పసిపాపలా చూసుకుంటున్నా, మీరిలా చేస్తే ఎలా? అమ్మగారు, ఎవ్వరేమన్నా మీరు కాస్త ఓపిగ్గా ఉండాలి. వాళ్ళన్న మాటలకి మమ్మీ సహనంగా ఎలా ఉంటుంది? అంత కోపం వచ్చే మాట ఏమన్నారు సార్? నువ్వన్న తప్పే అన్న తప్పే అనేవాళ్ళకి నారాయణ అంటే వాడెవడు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాడు అంటారట. ఏమన్నారో అది చెప్పకుండా ఏదేదో చెప్తారేంటి? ఏంటే నిజంగా ఏదో తప్పు అన్నట్టు చెప్తావు? ధరణి, నాన్న అమ్మతో షష్ఠి పూర్తి చేసుకున్నామే అన్నారు, అది తప్ప? అయ్యో దేవుడా, అందులో తప్పేముంది? ఏయ్, అయ్యో గియ్యో అన్నామంటే గూబ గుయ్యమంటుంది. డాడీ అలా అనటం తప్పు కదా? అర్థం కావడం లేదండి. మమ్మీకి కేర్ టేకర్ గా నువ్వెందుకు ఉండాల్సి వచ్చింది? ఏదో యాక్సిడెంటల్ ఎఫెక్ట్, కాస్త కాలు చెయ్యి కదల్చలేని పరిస్థితి. అలా ఉన్న మమ్మీ రేపు 10 మందిలో ఎలా కూర్చుంటుంది? అంతేనా? అదేది తెలియకుండా కూర్చోబెట్టడానికి మీరన్న ఈ కేర్ టేకర్ ఉందిగా. ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు ఆపు. తెలియకుండా మేనేజ్ చేయడం కష్టం. తను సాధ్యం అంటే నువ్వు కుదరదంటావేంటి? అమ్మా ధరణి, ఏదో సంబరం కాస్త సందడిగా ఉంటుందని, దీనికి అస్తమాను ఈ గదిలోనేనా ఏ అచ్చట ముచ్చట లేదా అనే ఫీలింగ్ నుంచి బయటికి తెచ్చి కాస్త సంతోషంగా ఉంటుంది కదా అని ఈ ప్రపోజల్ పెట్టా. కుదరదంటే కుదరదంటుంది. మమ్మీ అనేది కరెక్టే. ఏ అమ్మగారు, తమరికి షష్ఠి పూర్తంటే నిజంగా ఇష్టం లేదా? ఈ అవతారంలో ఎలా ఉంటుంది? అన్ని సక్రమంగా ఉంటే అది వేరే సంగతి. అంటే అసలైతే ఇష్టమే అన్నమాట. అసలు లేదు కొసలు లేదు, నువ్వేం మాట్లాడుకో. ఫెయిల్ అవ్వకండి, ఒప్పుకోండి, నేను చూసుకుంటాను. ఏయ్, బలవంతం చేసి మమ్మీని ఒప్పించుకో. ఇష్టంగానే ఒప్పుకుంటారు. షష్ఠి పూర్తంటే మళ్ళీ పెళ్లిలా ఎంత గొప్పగా ఉంటుంది. అర్థం తెలియని వయసులో సిగ్గుతో తలంచి తాళి కట్టించుకోవడం వేరు. అన్నీ తెలిసి ఒకరికొకరై చిన్నేళ్లు గడిచాక ఇష్టంతో తాళి, తలంబ్రాలు, సప్తపది, అరుంధతి, ఫైనల్ గా డాష్ డాష్ డాష్. ఒప్పేసుకోండి. అయ్యో దేవుడా, ఈ మాటల్లో ఆయుర్వేద చూర్ణం మర్చిపోయానే. అమ్మగారు, నోరు తెరవండి. పట్టండి అమ్మగారు. ఏంటమ్మగారు, ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, ఎంత థ్రిల్ గా ఉంటుందో. Yes! అమ్మగారు ఒప్పేసుకున్నారు, అమ్మగారు ఒప్పేసుకున్నారు, అమ్మగారు ఒప్పేసుకున్నారు. ఏయ్,
లేదు, మమ్మీ ఏం ఒప్పుకోలేదు. ఒప్పేసుకున్నారు. అమ్మగారు ఒప్పేసుకున్నారు. ఏయ్, లేదు, మమ్మీ ఏం ఒప్పుకోలేదు. అదిగో కన్ఫర్మ్. మీరు ఏర్పాట్లు కానివ్వండి సార్. ఏంటమ్మ గారు అలాగెళ్ళారు? అయ్యో దేవుడా, మీకు మంచినీళ్ళు పోయలేదా? ఏంటి గొంతులో పొడేసి నీళ్లు పొయ్యకుండా ఒప్పేసుకుంది అని గంతులేస్తున్నావు? నేను అన్నది నా నోట్లో నీళ్లు పోయమని. అర్థమైందా? అది మ్యాటర్. మ్యాటర్ ఏదైనా అమ్మగారి ఊని సరే అన్నట్టు మనం సంతోషించాం. వారు ఆడిన మాటని తప్పరు. సైగైనా సంతకంత సమానం. వారు ఎవరి సంతోషాన్ని తుడిచేయరు. ఏమంటారు అమ్మగారు? చూడండి, ఊ అన్నప్పుడు ఆనందపడ్డారు, నో అంటారేమోనని దిగులు పడుతున్నారు. ఒక్కసారి ఊ అని మళ్ళీ కాదంటే అయ్యగారు బాధపడతారు. ఇందాక చిన్నమ్మగారు కూడా చాలా సంతోషపడ్డారు. కాదంటే మనసు చిన్నబుచ్చుకుంటుంది. ఓకే అనేయండి ప్లీజ్ అండి. వీళ్ళందరూ ఇంతగా పట్టుపడుతున్నారు. ఈ ఫంక్షన్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే అనండి అమ్మగారు. రాధను పిలవమంటే సరిపోతుంది. ఓకే అనండి అమ్మగారు. ఆవిడ హరి అన్నాకే నేను ఆ గడప తాకేది. రాధను పిలవమంటే సరిపోతుంది. అదెలాగూ రాదు. అప్పుడు వీళ్ళు సైలెంట్ అవుతారు. ఓకే అనండి అమ్మగారు. సరే కానివ్వండి. హే, అమ్మగారు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు. హే, అమ్మగారు ఒప్పేసుకున్నారు ఒప్పేసుకున్నారు. అయితే ఓ కండిషన్. ఈ లోపం ఎవరికి తెలియకూడదు. నేనున్నాను కదా అమ్మగారు. అలాగే అది లేదన్న లోపం కూడా. దానికి కారణం నేనని కూడా తెలియకూడదు. ఏంటది? వీడి పెళ్ళాం కూడా ఈ ఇంట్లోనే ఉండాలి. అంతేనా? అయ్యగారు బాబుగారు వెళ్ళి తీసుకొచ్చేస్తారు. ఏంటి మేం తీసుకొస్తామా? అమ్మ ఫంక్షన్ అంటే అదే వస్తుంది. అది రాదు. అది రాందే ఇది జరగదు. నువ్వెళ్ళి పిలుచుకురావాలి. అలాగే పిలుచుకొస్తారు. హే, తెలిసి తెలియకుండా మాట్లాడు. నేను వెళ్ళి పిలిస్తే అది వస్తుందని గ్యారంటీ లేదు. అయ్యో భగవంతుడా, దేవుడు వరమిస్తే పూజారి కుదరదన్నట్టు అమ్మగారే సరే అన్నాక మీరిలా అంటారేంటి? అమ్మగారు మీరేం వరి అవ్వకండి. మీ కోడలి గారు వస్తారు. షష్ఠి పూర్తి బ్రహ్మాండంగా జరుగుతుంది.
దాన్ని ఎవరు పిలుచుకొస్తారు? మీరెవరూ వెళ్ళకపోతే నేనే వెళ్ళి పిలుచుకొస్తాను, సరేనా అండి? ఏంటి, నువ్వు వెళ్ళి పిలుచుకొస్తావా? అవును, ఏ? ఇంకా ఈ షష్ఠి పూర్తి జరిగినట్టే. జరిగి తీరుతుంది. నువ్వు దాన్ని పిలుచుకురాలేవు. పిలుచుకొస్తాను. ఛాలెంజ్? ఛాలెంజ్లు ఎందుకు అమ్మాయి గారు, నేనెళ్ళి తీసుకొస్తా అంతే.